ఏ శాలిని ఆగు. నువ్వెవ్వరు నాకు చెప్పడానికి? చెడడం దూరం పో, దూరం పో. ఇప్పుడు ఎంత పెద్ద తప్పేం చేశారని అంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? అవును, నాకేం తోచక ఇలా పిచ్చిదాన్నా చేస్తుంది. నీ తప్పేం లేదు. ఆ కావ్యతో ట్రిప్స్కి వెళ్ళడం, తను ఇచ్చే గిఫ్ట్స్ ఉంచుకోవడం, తను హక్ చేసుకోవడం, మీ ఫొటోస్ దాచిపెట్టుకోవడం నీ తప్పు అస్సలు కాదు. దాచిపెట్టడం? సారీ, ఇట్స్ నాట్ కాల్డ్ హైడింగ్, దట్స్ చీటింగ్. యు చీటెడ్ మీ. బేబీ అలా అనకు బేబీ. ఇదే కదా షర్ట్ తను హక్ చేసుకొని ఉంటుంది. ఇదే కదా శాలిని ప్లీజ్, దట్స్ మై ఫేవరెట్ షర్ట్. దాన్ని నేను ఫేవరెట్ షర్టా? శాలిని ఎందుకు ఫేవరెట్? తను హక్ చేసుకుందానా లేదా దాని గిఫ్ట్ ఇచ్చిందనా? చెప్పు. శాలిని ఎందుకంత వరీ అవుతున్నావు? ఇట్స్ బీన్ 2 years since I broke up with కావ్య. తను ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ఎ థింగ్ ఫర్ హర్. Then why do you still have her pictures on your phone? అది కూడా హిడెన్ పిక్చర్స్ లో కాకుండా ఏదో ఫేక్ యాప్ లో ఎందుకు దాచావు? అప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఈ ఆడియో మేనేజర్ యాప్ ఏంటి అని. ఏం చెప్పావు అప్పుడు? అది బేబీ. చెప్పు. అది ఆడియో కంట్రోల్స్ కదా. ఆడియో కంట్రోల్స్. అప్పుడే అనిపించింది నాకు, అన్ని కంట్రోల్ సెట్టింగ్స్లో ఉంటాయి కదా, మళ్ళీ ఈ ఆడియో మేనేజర్ యాప్ ఏంటి అని చెప్పి. కానీ పెద్దగా పట్టించుకోలేదు నేను, ఎందుకంటే నాకు నీ మీద ఉన్న నమ్మకం. నేను నమ్మిందే నేను చేసిన పెద్ద తప్పు. అందుకే ఇలా గుడిదానా చేసుకొని నన్ను ఆడుకుంటున్నావు. దివ్య వచ్చి చెప్పేవారు నాకు తెలియదు తెలుసా ఇలాంటి యాప్స్ ఉంటాయని. మీరంతా దీంట్లోనే కదా మీ సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేసేది. ఎస్, షీఈ్ రైట్, ఆల్ మెన్ ఆర్ ద సేమ్. తను ఎప్పుడు చెప్తూనే ఉండేది, కానీ నేనే కార్తీక్ అలా కాదు అని చెప్తూ ఉండేదాన్ని. కానీ ఏముంది? వై డిడ్ ఐ ఈవెన్ ఫీల్ లైక్ ఐ నీడ్ ఎ మ్యాన్ ఇన్ మై లైఫ్? దివ్య కరెక్ట్, డివోర్స్ ఇచ్చేసి హ్యాపీగా ఉంది. ఏ శాలిని పిచ్చిపిచ్చిగా మాట్లాడుకో. ఇందా నేను చూస్తున్నా ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఆ యాప్ నా ఫోన్లో బై మిస్టేక్ ఉండిపోయింది అంతే. వావ్, మళ్ళీ అబద్ధం. కాదు కార్తిక్, నువ్వు ఫోన్ కొని 1 year అవుతుంది, నీ బ్రేకప్ అయి 2 years అవుతుంది. నువ్వు ఫోన్లో మళ్ళీ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది ఇన్స్టాల్ అవ్విందని నీకు తెలీదా? లేకపోతే రోజు యూజ్ చేసే ఈ ఫోన్లో ఈ యాప్ ఉందని తెలీదా అని అంటావా? చెప్పు. ఏంటి? సరే సారీ, తన పిక్చర్స్ నా ఫోన్లో ఉన్నాయి నాకు తెలుసు. బట్ మనం పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడూ యాప్ నేను ఓపెన్ కూడా చేయలేదు. వా సూపర్. మళ్ళీ ఇంకోటా? ఏం చెప్పేది నేను ఎప్పుడో ఆ ఫొటోస్ డిలీట్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ కుడెంట్. That's because you still love her and you're waiting for the moment when she's coming back to you, and that is when you dump me. నేను చెప్పేది పూర్తిగా వినక అరుస్తావు ఎందుకు? ఆ కావ్య చెప్తే మాత్రం బాగెట్టావే. కావ్య కాదు కార్తిక్, దివ్య. కావ్య నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. బేబీ సారీ, you're fine. You are so sick. నేను నమ్మి నేను చేసిన పెద్ద తప్పు. శాలిని నీకు ఎలా చెప్తే అర్థం అవుద్ది? హాయ్ అదిక, ఎప్పుడు వచ్చావు? అంకుల్ దివ్యాని కావ్య అన్నారు కదా అప్పుడు. నీకా ఏంటి ఇలా వచ్చావు? అదే మమ్మీ హౌస్ కేజు పాటల పడ్డం మర్చిపోయింది. ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట. 1/2 hourలో వచ్చేస్తుంది. అప్పటిదాకా ఇక్కడ ఉండొచ్చా? ఇట్స్ ఓకే, నేను కింద వెయిట్ చేస్తా. అయ్యో, యూ కెన్ కమ్ హియర్ ఎనీ టైం. ఇప్పుడు వరకే నువ్వు మెచ్చుకో. మ్యాగీ